యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఇవ్వండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి. ఇప్పుడు మన ఆత్మ ఉండగా ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఏమంటది? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నది. వినండి విషయం గమనించండి. మీరు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం పగలగొడతాను. మరే విగ్రహం తీసుకురండి పగలగొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మరూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు బ్రదర్, నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవడి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం ఆ ఫోటో ఎవరిది, లేదంటే చర్చిల ముందు చూసే విగ్రహం ఎవరిది? అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరు నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకి అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే, అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే, దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు విగ్రహారాధన తప్ప, వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి. బ్రదర్, వాళ్ళు లాజిక్గా ఏం చెప్తారంటే, వాళ్ళు మేము యేసుకు పూజ చేస్తాం, మరేని గౌరవిస్తాం, వారి స్వరూపాలను మాత్రమే పెట్టుకున్నాం, మేము వీటికి దండం పెట్టట్లేదు అంటారు. కానీ జరిగేదంతా అదే, అక్కడ జరిగేదంతా అదే. ఆ గుళ్ళో కొబ్బరికాయ, ఈ గుళ్ళో కొవ్వొత్తి. నేనేమంటున్నానంటే, అలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలోనే అధిక భాగం ఉన్నారు. రోమన్ క్యాథలిక్సే ఎక్కువ క్రిస్టియానిటీలో. వాళ్ళు మేము ఇదంటే ఒప్పుకోరు. వాళ్ళు బైబిల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు. వాళ్ళు చదివే బైబిల్లో ఉండదు, మేము చదివే బైబిల్లో ఉండదు, ఒకే బైబిల్. కానీ వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బ్రదర్, ఒక విషయం, బొట్టు పెట్టుకుంటారు ఆడపిల్లలు, పూలు పెట్టుకుంటారు తలకి, చక్కగా శారీ కట్టుకుంటారు. విగ్రహాన్ని మీరు ఊరేగించట్టే ఊరేగిస్తారు. మీరు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు కూడా బ్రదర్ మాలలు వేస్తారు. మీరు నల్ల రంగు వేస్తే వాళ్ళు వంకాయ రంగు వేసుకొని తిరుగుతారు. మీరు పాదయాత్రలు చేస్తారు కదా, ఇక్కడి నుంచి ఆ గుడికి వస్తామని, వాళ్ళు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి కొడుతున్నారు. అది బ్రదర్, భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడికిపోతాయి బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడికిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్ లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను. అది తప్పు, బైబిల్
ఒకే ఒక్కసారి దేవునికి విగ్రహం తయారు చేయాలని చూశారు బైబిల్లో. ఒకే ఒక్కసారి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా రాసిచ్చిన మోషే పర్వతం మీద, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కిందకి రాకపోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని అక్కడ ఉండే ప్రజలందరూ, ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి ముక్కులకి, చెవులకి, మెడలో ఉండే బంగారాలన్నీ తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి ఇతనే దేవుడైన యెహోవా అనుకొని ఆరాధన చేశారు. వెంటనే ఆకాశం నుంచి చూసిన దేవుడు, మోషే నేను కొండ దిగి అర్జెంట్గా కిందకెళ్ళు, వీళ్ళంతా అసహ్యమైన పని చేస్తున్నారు చూడు, దాన్ని పొడి పొడి కింద నలగొట్టి వాళ్ళతోనే తాగించు, తగలబెట్టు దాన్ని అని చెప్తాడు. ఫస్ట్ టైం ఒకే ఒక్కసారి విగ్రహం తయారు చేయడానికి చూశారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ రోజు, చంపబడ్డారు ఆ రోజు దారుణంగా. దేవుడైన యెహోవాకు విగ్రహం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా అంటది, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఉండే ఏ జీవినైనా సరే నా రూపంలోనికి మార్చడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నా బొమ్మ పెట్టుకోమని చెప్పాడు బైబిల్లో ఎక్కడ? అంతా చేసేది ఏంది మరి? అదే కదా, అది తప్పు కదా. అది తప్పు కదా. మీరు దేని గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? అర్రే బాబు గారి ఇంటెన్షన్ ఏంది బ్రదర్? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను తెలుగు లెక్చరర్ని బ్రదర్, తెలుగు చెప్తా. ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ చెప్తా. తమిళ చెప్పేవాళ్ళు ఉన్నారు, తమిళ చెప్తారు. అరే ఇన్ని భాషలు ఉండగా మీరు తెలుగు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఏం చెప్పాలి నేను? దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు, మీ కార్యాచరణ దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రదర్, మమ్మల్ని కూడా బతకనివ్వండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం భాయ్ భాయ్ అందరం కలిసి బ్రతుకుదాం. ఇప్పుడు ఎవరు కాదంటారు? రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. క్రైస్తవ కుర్రాళ్ళని, ముస్లిం కుర్రాళ్ళని చంపడానికి కత్తులు కొనుక్కోవాలని మహామండేశ్వర స్వామీజీ ఏకంగా ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చాడు. నిన్నగాక మొన్న మహిళా దినోత్సవం రోజున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మత మార్పిడి జరిగితే మోహన్ యాదవ్ మరణశిక్ష విధిస్తాము మా రాష్ట్రంలో అని అనౌన్స్ చేశాడు. రాజ్యాంగాన్ని భయపెడుతున్నారా? సుప్రీంకోర్టులను భయపెడుతున్నారా? భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఒక రాష్ట్రంలో ముస్లింస్ ఆడబిడ్డలను గ్యాంగ్ రేపులు చేయమని చెప్పి పిలుపునిచ్చింది. ఏం చెప్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? చర్చిలను దాలబెడుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, కాళ్ళు చేతులు విరగొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు, నడి రోడ్ల మీద ముస్లిం కురాలను పట్టుకొని కొడతా ఉన్నారు. ఇవి ఆపండి. మీరు ప్రశాంతంగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణువుని, మీ దేవుళ్ళని మీరు ఆరాధించుకోండి. ఇందాక మీరు నన్ను అడిగారు కదా వాళ్ళు ఏంది అని. ఇప్పుడు చిన్నజీర స్వామి ఉన్నాడు కదా, ఓం నమ శివాయ చెప్పేస్తారు మీరు చిన్నజీర స్వామితో? చెప్తాడా? జై శ్రీమన్నారాయణ అంటాడు. ఎందుకు? ఎందుకంటాడని నాకు తెలుసు, మళ్ళీ మీరు నన్ను కాంట్రవర్షియల్ నొక్కకండి. అంతే కదా. విషయం ఏంటంటే శైవులు, వైష్ణవులు ఎలా ఉన్నారో క్రిస్టియానిటీలో కూడా ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్ అని అలా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధనతో కూడినటువంటి ఆరాధన జరిపిస్తారు. అది పూర్తిగా తప్పనే ప్రొటెస్టెంట్ అనే వర్గం బయటకు వచ్చేసింది. మేము తప్పంటారు వాళ్ళు. శైవులు, వైష్ణవులకి ఏ రకంగా గొడవ ఉంటుందో రోమన్ క్యాథలిక్స్కి, ప్రొటెస్టెంట్లకు కూడా ఈ ఒక్క విషయంలోనే గొడవ జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వెళ్ళలేదని మేము, మమ్మల్ని వద్దడానికి మీరెవరు అని వాళ్ళు. అజయ్ బాబు గారు, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంటర్వ్యూలో మీకు ఏం తేడా అనిపించింది? అన్ని ఇంటర్వ్యూలలో మీరు మిమ్మల్ని వేరే విధంగా చూపించారు. ఎట్లా అని అంటే హిందువులను కోసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేటట్టు చూపించారు. అజయ్ బాబు అనే వ్యక్తి చాలా సబ్జెక్ట్ ఉన్నాడు అని చెప్పి, లేదంటే ఇతన్ని అడిగితే ఎంత డీప్గా కూడా ఎవరితోనన్నా చర్చించే అర్హత ఉన్న వ్యక్తి అని చెప్పి ఇంటర్వ్యూ ద్వారా బయటికి వెళ్ళింది. ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత పొద్దున్న లేస్తే వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో వైల్డ్గా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే అనరాని మాటలతోటి హిందూ సమాజాన్ని కావచ్చు, ఇతర సమాజాన్ని ఎందుకు తిడుతున్నాడు అని ప్రశ్నోత్పన్నం. నేను హిందువుల్ని తిట్టను బ్రదర్. మా మామ, మా అత్త హిందువులు, మా బామ్మర్ది మీ మతంలోనే మీరు మాట్లాడాను. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నా భార్య ఎస్సీ మాదిగా, మా ఇంట్లో మా ఇంటర్ కాస్ట్ మాది. మా తమ్ముడు భార్య ఎస్టీ ట్రైబ్, మా ఇంటి పెద్దలుడు ఎస్టీ లంబాడి. మేము బీసీ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నాం, పోసల కులానికి చెందిన వాళ్ళం. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళం బంధువులుగా ఉన్నాం. ఏ రోజు కూడా నేను ఏ మతాన్ని కూడా నేను కించపరచను కదా. నేను ఏమంటానంటే, అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే మా ఇంటికి రండి, మీకు కడుపు నిండా భోజనం పెడతాను, భిక్ష అంటారు కదా దాన్ని, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. భవానీ మాలలు వేసుకున్న వారు వచ్చి మా ఇంటి దగ్గర భజన చేసుకోండి, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. నేనేమంటానంటే, మమ్మల్నిగా బ్రతకనివ్వండి, ఇతర ఆచారాలను మీకు గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు మీలాగా ఉండండి, మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి. మీరు ఎంతరా అని అంటే మాత్రం నేను ఊరుకోను. ఆత్మగౌరవం ఎక్కువ నాకు, ఆత్మాభిమానం ఎక్కువ. అందరినీ ఇలాగ లేరు అని అంటే నేనేం చేయాలి దానికి? మా అమ్మని అలాగే నన్ను ఒక్కడే కాదు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ క్రిస్టియానిటీలోనే చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇతను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే యేసు యొక్క అట్లా అన్న పాస్టర్లు ఎవరో వాళ్ళని పిలిచి ఒక్కసారి కొట్టి చూడండి, ఒక చెంప మీద లైవ్ లో కూర్చోబెట్టి. కొట్టడం కాదు, మీకు నేను చెప్పేది వినండి. వాక్యం ఉంది,
వాక్యం ఉంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్తున్న పాస్టర్స్ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ మాట చెప్పారు. మహాత్మా గాంధీయే వాడుకున్నాడు దాన్ని. నేను ఏమంటున్నానంటే ఆ పాస్టర్ని పిలిచి పేళ్ళు ఒక 4 దెబ్బలు కొట్టండి చెంప మీద పెట్టి. ఆయన ఎంత బాగా వాక్యాన్ని పాటిస్తున్నాడో నేను చూస్తాను. అజయ్ బాబు గారు CMDF అనే ఒక సంస్థను ఏర్పరచుకొని ముస్లింలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు నేను అని చెప్పి చెప్తున్నారు. బ్రదర్, వాస్తవం అన్నది క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితుల్ని, ఏందన్నా CMDF ఒక క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ ఆత్మరక్షణ కావాలి అని అడుగుతున్నాను నేను. మీరు స్టూడియోలో ఉన్నారు బ్రదర్, మేము పందుల గుంపులాగా ఒక 100 మంది వచ్చి స్టూడియోలో మీరు కూర్చొని ఉంటే మిమ్మల్ని పట్టుకుని కొడుతున్నాం. మీరు ఏం చేస్తారు బ్రదర్? ఎదురు తిరుగుతారా లేదా? ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్సే కదా. నేనేమంటానంటే, అరే ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి కొడుతున్నారు, మా ప్రమిసెస్లోకి వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు ప్రేయర్ పెట్టినావు అంటున్నారు. మమ్మల్ని మేము కాపాడుకునే హక్కు మాకుంది కదా. ఎదుటివాడి ఇంట్లోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి గుళ్ళోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి విశ్వాసాల్లోకి వెళ్ళొద్దు. కానీ నీ జోలికి వచ్చినప్పుడు నిన్ను కాపాడుకునే హక్కు ఉంది. నేను ఒక లాయర్ని, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. అది చెప్పాలి కదా. మరి క్రైస్తవులకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, ముస్లింలకు ఉంది, దళితులకు ఉంది. ఈ మహానుభావులు తీసేస్తే తప్ప మనం దానికి ఏం చెప్పలేము మనం. ఇదే క్రిస్టియానిటీలో ఒక పాస్టర్ గానే పిలువబడే ఒక పెద్ద వ్యక్తి అజయ్ బాబు అనే వ్యక్తి, ఆయన పాస్టర్ కాదు, ఫ్రాడ్స్టర్ అని చెప్పి మాట్లాడి. సూపర్, ఆయన నేను గౌరవిస్తున్నాను. జాన్ పాల్ గారు అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఎవరు? జాన్ పాల్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. వినండి, అవసరం లేదు. నేను విన్నాను బ్రదర్, నేను విన్నాను. నా గురించి మీకు ఇంకా చెప్తాను, వినండి. ఆ వ్యక్తి ఎందుకు వినండి బ్రదర్. నా గురించి జాన్ పాల్ గారు మాట్లాడారు, ఆయన అభిప్రాయం అది. నా గురించి దాదాపు ఒక 10-15 మంది వీడియోస్ చేశారు. అజయ్ బాబు ఫ్రాడ్, మణిపూర్ సమయంలో కోట్ల రూపాయల డబ్బు మ్యానిపులేట్ చేసి మీరు చెప్పడం కదా, నేను చెప్తున్నాను కదా అని మాట్లాడారు. అయితే నేనేంటి అనేది నా కుటుంబానికి తెలుసు, నా సంఘానికి తెలుసు, దేవునికి తెలుసు. వినండి, నన్ను చెప్పనివ్వండి. చిన్న పిల్లల్లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద పితృలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ పని చేయను. ఐ లవ్ జాన్ పాల్ గారిని నేను చాలా ఇష్టపడతాను. అతను మాట్లాడే పద్ధతి, అతను మాట్లాడే పద్ధతి వినండి, మాట్లాడతాను, నిరభ్యంతరంగా మాట్లాడతాను. వినండి, నాకు మాట చెప్పనివ్వండి. జాన్ పాల్ గారు బైబిల్ గురించి వివరించే విధానం కావచ్చు, డిబేట్లో ఆయన ప్రదర్శించే హుందాతనం కావచ్చు, నాకు చాలా నచ్చుతుంది. నాకు తెలియని చాలా విషయాలు జాన్ పాల్ గారు చెప్తా ఉంటారు. జాన్ పాల్ గారి మీద నాకున్న అభిప్రాయం అది. ఇక ఆయన అంటే ఇప్పుడు ఎట్లా అసలు వ్యక్తిగత పరిచయం కూడా లేదు బ్రదర్. ఒక్కసారి కూడా మేము ఫోన్ కాల్లో మాట్లాడుకోలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకవేళ అంతకుముందు జాన్ పాల్ గారు నా మీద స్పందించడానికి ముందే ఇంకొంతమంది ఒక 10-15 మంది ఏకంగా 1 month నా మీద వీడియోస్ చేశారు. చేసినప్పుడు కూడా నేను ఒక్కసారి నేనంటే అభిమానం, ప్రేమ, ఇంకంతే అనుకుంటాను నేను. నా గురించి మాట్లాడాలనిపించుంటుంది. నన్ను కంప్లీట్ చేయని, నన్ను కంప్లీట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఒక 1 నెల రోజులు నా గురించి వీడియోలు చేసినప్పుడు ఒక్క ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పలేదు. ఒక్క మాటకు కూడా నేను సమాధానం చెప్పాలి అని అనుకోలేదు. వివరణ ఇచ్చుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఇంకొకళ్ళని నమ్మించాల్సినటువంటి అవసరం నాకు లేదు. రెండవది, నేను ఒక సంఘ కాపరిని. నాకు చిన్న సంఘాలు 2 ఉన్నాయి. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ని. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. ఎవరి గురించన్నా ఒక మాట అన్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మాట చెప్తాను. నన్ను ఆపింది ఏంటంటే, నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాని కంట్లో నలుసు తీయాలని ప్రయత్నించుకో అని చెబుతుంది. నేను మనిషినే కదా, తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తుంటాను. ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉండుంటుంది నా జీవితంలో కూడా. అలాంటిది ఏదైనా వాళ్ళకి నచ్చుండకపోవచ్చు. అజయ్ బాబు కరెక్ట్ కాదు ఈ విషయంలో తన మతాన్ని అడ్డు పెట్టుకొని 1,000 కోట్లకు పడగలెత్తిండు అజయ్ బాబు ఇన్ ద స్పాన్ ఆఫ్ ఇంత షార్ట్ పీరియడ్ లో అని చెప్పి చెప్తుంటారు. అది ఎట్లా సాధ్యమైంది బ్రదర్? నా అకౌంట్స్ మొత్తం మీకు ఇస్తాను, ఇక్కడ కూర్చొని చెక్ చేస్తారా? నా అకౌంట్స్ ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను. వినండి, జాన్పాల్ గారు ఏమంటారు అంటే, బ్రదర్ ఆయన అన్నది నాకు అర్థమైంది. ఒక రోజు వినండి బ్రదర్, చిన్న రేకుల షెడ్ కింద వినండి బ్రదర్, వ్యక్తి 4 months తర్వాత ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర కోట్లు ఉన్నాయని అన్నాడు. ఎట్లా సాధ్యమైంది అంటాడు. ఇప్పుడు రెడ్ టీవీ ఇంటర్వ్యూలోనే జరిగింది అది. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాను. నాకు తేజ అంటే ఇష్టం బ్రదర్, మనిషిని ఇష్టపడతాను నేను. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని చూడగానే నేను చెప్పాను కదా, సినిమా హీరో మహేష్ బాబు లాగా ఉన్నారు, మీకెందుకు ఆ మేకప్ మీకెందుకు బ్రదర్ అని చెప్పాను. నేను కష్టాలన్నీ కూడా జనాల ముందు చెప్పుకొని ఏడ్చే రకం కాదు బ్రదర్. మీకేంటి అని అంటే, నాకేం తక్కువ బ్రదర్ అంటాను. మీరు చెప్పుకుంటారా? మీ వెనక ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఈ డొమైన్లో అందరూ చూసేటప్పుడు నాకేంటి బ్రదర్ అని అంటావా? లేకపోతే నేను ఒక 10,000 అప్పు తెచ్చుకున్నాను బ్రదర్, ఒక 20,000 వడ్డీకి తెచ్చుకున్నాను బ్రదర్, ఆ EMI కడుతున్నాను బ్రదర్ అని చెప్తావా? నేను ఆ ఉద్దేశంతో చెప్పాను.
ఆయనకి అలా అర్థమైంది. ఆయన మిస్అండర్స్టాండింగ్ అంతే. జాన్పాల్ గారిది ఏ తప్పు లేదు ఆ విషయంలో. మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నా గురించి ఆయన మాట్లాడారు. రెండవది, బైబిల్ వాక్యం ఒకటి నేను బలంగా నమ్ముతాను. ఏంటంటే, ఈ భూమి మీద తప్పు లేనివాడు కానీ పాపం లేనివాడు కానీ ఎవడు లేడు బ్రదర్. ఎవరు? నాకంటే నీతిమంతుడు జాన్పాల్. నేను చెప్తున్నాను, జాన్పాల్ గారు నాకంటే నీతిమంతుడు. నా మీద వీడియోలు చేసిన విజయ్ కుమార్ వికేఆర్ గారు నాకంటే నీతిమంతుడు. జాన్ బాబు గారు నాకంటే నీతిమంతుడు. హనీ జాన్సన్ గారు నాకంటే నీతిమంతుడు. వాళ్ళందరూ కూడా నాకంటే నీతిమంతులు. వాళ్ళతో పోల్చి చూసినప్పుడు నేను తక్కువ స్థాయిలోనే ఉంటాను. వాళ్ళు ఒక మాట అన్నారు నన్ను, బైబిల్ ఏముంటుంది అంటే, నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీకని అంటుంది. మీలో పాపం చేయని వాడెవడో ఒక రాయి వేయమని దేవుని వాక్యం చెప్తుంది. నేను నా జీవితంలో ఎన్నో తప్పులు ఉన్నాయి. నేను వాళ్ళ మీద రాయి ఎలా వేసాను? వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు నీతిమంతులుగా అనిపించింది వాళ్ళకి. నన్ను అన్నారు, నేను పడ్డాను. నన్ను అన్నారు, నేను పడ్డాను బ్రదర్. దీని గురించి నేను ఏమైనా రచ్చ చేశాను? మీరు కూడా అనండి. నా క్రైస్తవులు బ్రదర్, మా క్రైస్తవులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం, యేసుక్రీస్తు ప్రభువును బోధించే వాళ్ళం, ఆరాధించే వాళ్ళం. వాళ్లే కాదు, ఇంకెవరైనా అన్నేయండి, నన్ను క్రైస్తవుల జోలికి వెళ్ళను. నేను మాట కూడా అన్నాను. నేను అన్నేయండి, పడతాను. నేను ఓపిక నాకుంది బ్రదర్. 20 సంవత్సరాలు. ఒక్క నిమిషం చెప్పండి. అంటే మీరు మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడారు, అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను. వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను. తెలంగాణకి కాదు, సమైక్య రాష్ట్రానికి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిని, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జిగా పనిచేశాను. ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిపి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన వ్యక్తిని. కోదండరాం గారికి చాలా కావాల్సిన వ్యక్తిని నేను. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. 2014 కంటే ముందు 2010లోనే 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను ముఖ్యమంత్రి గారితో. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో సీఎం గారిని, మాజీ సీఎం గారిని అడగండి అజయ్ బాబు అంటే ఏంటో చెప్తారు. జగన్ గారిని అడగండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను. మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిని. ఫ్యామిలీ కంటూ నా కుటుంబం కొంత బలమైనటువంటి కుటుంబం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన ఉన్నప్పుడు ఉంటాయిగా బ్రదర్. నేనేంటంటే భరిస్తాను. చిల్లర వ్యక్తిత్వం ఉండదు నాకు. సబ్జెక్ట్ అన్యాయం జరుగుతుందంటే మాట్లాడతాను.